నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఎంతమంది ఉండారయ్యా నిన్న పోలీసు వాళ్ళాడా? నిన్న 91 కౌంటర్ పెట్టినారు. ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఎంతమంది ఉండారు? ఒక్కొక్క కౌంటర్ దగ్గర వేల మంది భక్తులు గుమిగూడుతూ ఉంటే మీరు పెట్టిన పోలీసులు ఇద్దరంటే ఇద్దరే ప్రజలారా. ఒక కౌంటర్ దగ్గర ఉండే పోలీసులు ఇద్దరే. 4,000 మంది, 5,000 మంది, 6,000 మంది, 10,000 మంది ప్రజల గుంపైతున్నారు. దాదాపుగా 2 లక్షల మంది టోకన్లు తీసుకుంటారు. 2 పోలీసులు పెడతారా మీరు? బాధ్యత ఉందా మీకు? బాధ కలిగే అంశం ఏంటంటే, సామాన్యమైనటువంటి ప్రజలు భక్తులుగా స్వామిని దర్శించుకునేదానికి ఒక చోట చేరితే మీరు పెట్టిన పోలీసుల పర్యవేక్షణ 2. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వస్తే 5,000 మంది పోలీసులు ఉన్నారు. ఈ భారతదేశ ప్రధానమంత్రికి రక్షణ ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు, భద్రత ఇవ్వకూడదని కాదు. ఈ దేశ ప్రధానికి 5,000 మంది పోలీసులతో మీరంత భద్రత కల్పించినారో అందులో సగభాగమన్న సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు మీరు బాధ్యతను తీసుకోరా? ఆ దేశ ప్రధాని కూడా ఈ దేశ ప్రజల వల్లనే ప్రధానమంత్రి కాగలిగినాడు. ఈ ప్రజల యొక్క హక్కులను, ఆస్తులను, ప్రాణాలను సంరక్షించడం కోసమే ఆయన ప్రధానమంత్రి అయినది. ఆయన కోసం 5,000 మంది పోలీసులు పెట్టినారు. మేము తప్పుపడడంలే, కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేదు? 2 పెట్టినారు. 6వ తారీఖు నుంచి కుప్పములో ఈయన పర్యటన అయిపోయేంత వరకు, ముఖ్యమంత్రి గారి పర్యటన అయిపోయేంత వరకు 6, 7, 8, 3 రోజులు 2,000 మంది పోలీసులు ఉన్నారు. ప్రజలారా, నరేంద్ర మోడీ గారి పర్యటనకు 5,000 మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకు 2,000 మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ మాత్రం 2 ఉన్నారు ప్రజల కోసం. అయితే ఇంకా నీచం ఏంటంటే, కనుక ఘోరం ఏంటంటే, రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ జరిగితే, రాజమండ్రిలో గేమ్ చేంజర్ అనే రామ్ చరణ్ సినిమా ఫ్రీ రిలీజ్, 1000 మంది పోలీసులు ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము ద్వారా ఉజ్జీత భత్యాలు తీసుకుండే పోలీసులను ఒక సినిమా యాక్టర్ యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం 1000 మంది పోలీసులు పెడతారా? కారణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు ఆయన. పవన్ కళ్యాణ్ గారి అన్న కుమారుడు రామ్ చరణ్. సినిమా ఫంక్షన్లకు 1000 మంది, ముఖ్యమంత్రి గారి ఫంక్షన్కు 2,000 మంది పోలీసులు, ప్రధానమంత్రి గారి ఫంక్షన్కు 5,000 మంది పోలీసులు, సామాన్య ప్రజల యొక్క, భక్తుల యొక్క దానికైతే 2 పోలీసులు పెట్టినారు. మరి ఎవరిని తప్పనాలా? ఇంత తప్పులు చేసి మళ్ళీ మీరు మాట్లాడే మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు అయితే ఏం మాట్లాడతాడంటే, ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అంటున్నాడు ఆయన. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంటే, 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఉద్యోగస్తులంతా ఇట్లా తయారైనారంట. ఉద్యోగస్తులంతా ఇట్లా తయారైనారంట. ఏమన్నా అర్థం పర్థం ఉండే మాట నా ప్రజలారా? ఈఓ శ్యామలరావును మీరే పెట్టుకున్నారు, టీటీడీ చైర్మన్ మీ వారినే పెట్టుకున్నారు, TV5 ఏఈఓని తీసుకొచ్చి రాజస్థాన్లో పనిచేసేవాడిని మీ కులస్తుని తీసుకొచ్చి చౌదరిని పెట్టుకున్నారు. తెలంగాణలో పనిచేసి ఎస్పీని తీసుకొచ్చి చిత్తూరు జిల్లాకు సుబ్బరాయుడు గారిని ఎస్పీగా పెట్టుకున్నారు. మీ నమ్మిన బంటును అంతా మీ ఉద్యోగస్తులను సెటప్ చేసుకొని, ప్రభుత్వం వచ్చి 7 నెలల కాలం జరిగిన తర్వాత, అన్ని శాఖలలో అన్ని మార్పులు జరిగి అంత సెటప్ జరిగిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏ ఉద్యోగస్తులు తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని మీరు మాట్లాడుతున్నారంటే, మీరు ఎంత దిగజారిపోయినారు మీరు. ఆమె హోమ్ మినిస్టర్ గారు అయితే ఇది కుట్ర అంటారు. ఆమె ఏది కుట్ర అర్థమే కాలే. కుట్ర అని ఒక మాట అంటే బట్టగాల్చి ముఖానేస్తే అయిపోయినా? మరి హోమ్ మినిస్టర్గా ఆమె ఉన్నప్పుడు ఇది కుట్ర అని చెప్పినప్పుడు ఆ కుట్రను 24 గంటల్లో ఛేదించాల్సిన బాధ్యత లేదా ఈ ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్ గారికి?
పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ ప్రభుత్వాన్ని తప్పని అంగీకరించినాడు. ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు, శ్యామలరావు గారి తప్పు, ఏయూ గారి తప్పు, టీటీడీ చైర్మన్ తప్పు అని క్షమాపణ కోరినాడు. కనీసం వీళ్లకు లేని ఎంతో కొంత మర్యాద ఆయనకన్నా ఉంది. ఇక టీటీడీ చైర్మన్ అయితే ఒక అడుగు ముందుకేసి నాకు ముందే అనుమానం వచ్చింది జరుగుతుందని చెప్పి, ఆయనకు ముందే అనుమానం వచ్చిందంట, కానీ జాగ్రత్త తీసుకోడు. ముందే వచ్చిందంట అనుమానం జరుగుతుంది, ఏదో జరుగుతుందని, కానీ జాగ్రత్తలు తీసుకోడు. మరణించిన తర్వాత మనం ఏం చేయగలుగుతాము? చింతించడం తప్ప అంటాడు ఆయన. మరణించిన తర్వాత మనం ఏం చేస్తాము? చింతించడం తప్ప అంటాడు. ఆ మరణించేదానికంటే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకున్నారు మీరు? ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే కదా ఇది. వైకుంఠ ఏకాదశికి లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారనేది ప్రతినిత్యం ప్రతి సంవత్సరం జరిగేదే. మరి ఏ సంవత్సరం జరగని కార్యక్రమము ఈ సంవత్సరమే ఎందుకు ఇంత విషాదం జరిగింది అంటే, ఇంత ప్రమాదం జరిగింది అంటే, మీ నిర్లక్ష్య వైఖరి, మీ బాధ్యత రాహిత్యమే. రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. వాగ్దానము భంగం చేసినారు, మాట ఇచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు తప్పినారు, కక్ష సాధింపు చర్యలతో కేసులు పెడుతున్నారు, మహిళలకు రక్షణ లేకుండా వారి మానానికి ప్రాణానికి లేకుండా పోయింది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎవరో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తారు నరేంద్ర మోడీని పిలిచి. ఇదిగో మళ్ళీ అడపాదడప తుఫాన్లని కొంతమంది, ఇట ప్రమాదాలని మరికొంతమంది పొట్టన పెట్టుకుంటానే ఉండారు. రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఓటేసినామా, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మనము ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తీవ్రంగా బాధపడే పరిస్థితుల్లో ప్రజలు ఉండారు. అన్నిటికంటే ఘోరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి డ్రామా. శూన్యకు వచ్చినప్పుడు షర్టుకు మైకు పెట్టుకోవడం, ప్రజలందరూ చూసినప్పుడు అధికారుల మీద మన్నిపోయినట్టు యాక్షన్ చేయడం, తన కులస్తులను కాపాడి తన కులం కాని వాళ్ళను సస్పెన్షన్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, 6 మంది మనుషుల ప్రాణాలు తీసి 45 మందిని గాయపరిచి మీ కులస్తులను తప్పించి, నేరం చేసిన వాళ్ళను తప్పించి, తక్కువ బాధ్యత కలిగిన వాళ్ళను శిక్షించే క్రమములో 2 సస్పెన్సులు 4 ట్రాన్స్ఫర్లు చేస్తే ప్రాణాలు వస్తాయా? అంటే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళనీళ్లు తుడిచే ప్రయత్నం కాదా? ఇదిగో నేను వాడిని సస్పెండ్ చేసిన అనేది, ఇదిగో వాడిని ట్రాన్స్ఫర్ చేసిన అనేది. సస్పెండ్ చేస్తే ఉద్యోగం పోతుందా? సుబ్బరాయుడు ఎస్పీ గారిని మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ ఏమన్నా పోస్ట్ మ్యాన్ అవుతాడా? పోలీసే అవుతాడు ఎక్కడికి పోయినా కూడా. కలెక్టర్ అవుతాడు ఎక్కడికి పోయినా కూడా. ఎవరిని మభ్యపెట్టేదానికి, ఎవరి కళ్ళనీళ్లు తుడిచేదానికి ఈ 2 ట్రాన్స్ఫర్లు, ఈ 2 సస్పెన్షన్లతోనూ 4 ట్రాన్స్ఫర్లతోనూ మీరు మమా అనిపిస్తారు? మీరు కాదు. సుమోటుగా కేసు స్వీకరించాల్సిందే కోర్టు, న్యాయస్థానము. వీళ్ళను పదవుల్లో నుంచి, ఉద్యోగాల నుంచి తొలగించాలా? కేసు విచారణ 60 దినాల్లో జరపాలా? ఈ మనుషుల ప్రాణాలకు ఎవరైతే కారణబుద్ధులు పోయేదానికి కారణమైనారో వారికి శిక్షలు పడేటట్టు చేయాలా? డబ్బులు ఇచ్చి, ఎక్స్గ్రేషియాలు ఇచ్చి, 2 ట్రాన్స్ఫర్లు చేసి, 2 సస్పెన్షన్లు చేసి చేతులు దుడుపుకుండే ఈ కార్యక్రమానికి స్వస్తి పలకాల. సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వాలా. ప్రతి సందర్భంలోనూ సామాన్యమైన ప్రజలకు సంబంధించి కానీ, భక్తులకు సంబంధించిన విషయాలలో కానీ వారికి కావాల్సిన మౌలికమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలా. వారి భద్రతకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలా. 2 పోలీసు వాళ్ళు పెట్టినారంటే మీరు ఎంత అన్యాయం అసలుకు. అంటే మీకు ఎంత లెక్కాచారం లేదు అసలుకు. ఈ 2 పోలీసులు కొన్ని వేల మందిని నియంత్రించగలుగుతారనే అభిప్రాయం కూడా మీరు లేకుండా ఈ విధంగా చేయడం అనేది ఎంత మాత్రము సమంజసం కాదు. ఈ సందర్భంగా చివరిగా మేము కోరేది, సుమోటుగా కేసును స్వీకరించాలనేది ఒకటి కోరుతా ఉన్నాం. 60 దినాలలో విచారణ జరిపి శిక్షలు పడేటట్టు మార్పులు చేయాలా ప్రజాస్వామ్యంలో, పరిపాలనలో అని చెప్తా ఉన్నాం. డబ్బులు ఇచ్చి చేతులు కడుక్కోవడము, 2 సస్పెన్షన్లు 2 ట్రాన్స్ఫర్ల వల్ల కాదు పరిష్కారము.
ఎవరైతే ఈ ప్రాణాలు పోయేదానికి కారణమైనారో ఈఓ గారు కానీ, టీటీడీ చైర్మన్ కానీ, ఏఈఓ గారు కానీ, పోలీస్ శాఖ కానీ, సంబంధించినటువంటి బాధ్యత కలిగిన మనుషులను ఉద్యోగాల నుంచి తొలగించాల పద్ధతి ప్రకారం. వారి మీద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి శిక్షలు పడేటట్లు చేయాలా. రాజకీయ నాయకులు ఎవరైతే టీటీడీ చైర్మన్గా పదవుల్లో ఉండారో వారి పదవుల్లో నుంచి తొలగించాలా. ఇప్పుడు ఇచ్చిన 25 లక్షల ఎక్స్గ్రేషియాతో కాకుండా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇచ్చినా కూడా తక్కువే. ₹1,00,00,000 ఇచ్చినా కూడా తక్కువే. మీరు ₹1,00,00,000 ఇవ్వాలా. 45 మందికి అస్వస్థకు గురైతే అందులో 2 తీవ్రంగా అస్వస్థకు గురైనారని చెప్పి వాళ్ళకి 5 లక్షలు ఇస్తారంట. మిగతా 43 మందికి 2 లక్షలు ఇస్తారంట. అన్యాయం. 45 మందికి ₹10 లక్షల చొప్పున మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. ఎంత చేసినా కూడా కాంట్రాక్ట్ స్థాయిలో ఉద్యోగాలు కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది, పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలా. మీరు చేసిన తప్పులకు ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలా. ₹10 లక్షల ఖర్చులకు ఇవ్వాలా. చనిపోయిన వారికి ₹1,00,00,000 ఇవ్వాలా. వారి కుటుంబ సభ్యులు కాళ్ళు కడిగి మీరు క్షమాపణ కోరాలా. తప్పు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలా. రాజకీయ నాయకుల పదవుల్లో నుంచి తొలగించాలా. కేసులు నమోదు చేసి 60 దినాల్లో విచారణ చేపట్టి శిక్షలు పడేటట్టు చేయాలా. ఇవన్నీ జరిగిన తర్వాత తెలుసుకోవాల్సిన పాఠం, ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు అత్యంత విలువనివ్వాలా. ఇదే అమెరికాలో అయితే ఒక్క మనిషి, సామాన్యమైన పౌరుని యొక్క ప్రాణం కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తారు, ఎన్ని జాగ్రత్తలైనా తీసుకుంటారు. కారణం, మనిషి ప్రాణానికి అంత విలువ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సామాన్యమైన ప్రాణాలంటే గన అత్యంత సులకన అభిప్రాయం, గడ్డి పరకతో సమానం. ఏమిలే ఆ బీదనాకుడు ఉంటే పోతే వాడు ఉండి లోకానికి అంత బలహీనమైనటువంటి అభిప్రాయం మీకుంది. ఇది మారాలా. ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ దేశంలో జన్మించినటువంటి సామాన్య పౌరుల యొక్క, ప్రజల యొక్క ప్రాణాలు, వారి భద్రతే అన్నిటికంటే ప్రధానమైనదిగా భావించి ఈ పాలకులు గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు.